హ్మ్. ఇది ప్రెస్ చేయాలా? బెటర్. హ్మ్. హలో! చెప్పండి. చెప్పండి గణేష్ గారు. హ్మ్. 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 మీ వయసెంత ఇప్పుడు? 25 ఇయర్స్. ఏం చదువుకున్నారు మీరు? మీరు సినిమాలు చూస్తారా? రైట్. మీరు సినిమాలు చూస్తారా? చూస్తారు. లాస్ట్ టైం ఎప్పుడు చూసారు సినిమా? నిన్న ఏం సినిమా చూసారు? కన్నప్ప సినిమా చూసారు. సినిమా మీకు బద్ధకమే అనిపించలేదు కదా? సినిమా బాగానే చూసాం కదా! సినిమా చూడొచ్చులే అని పోస్ట్‌పోన్ చేసుకున్నారా ఎప్పుడైనా? ఎందుకు పోస్ట్‌పోన్ చేసుకోలేకపోయారు? ఎందుకు చేసుకోవట్లేదు? సినిమాలో ఎందుకు బద్ధకం రావట్లేదు? ఇక్కడెందుకొస్తుంది? సినిమాల్లో ఎగ్జామ్ లేదు. సినిమా కండిషన్ లేదు. సినిమాలో ఫ్రీడమ్ ఉంది. ఎక్కడైతే ఫ్రీడమ్ ఉంటదో అక్కడికి మన మనసు యొక్క ఫోకస్ పోతుంది. దట్ ఈస్ నేచర్. రైట్? ఇదేమో మీకు ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ కండిషన్ ఉంది. ఇది చదివి తీరాలనుకుంటున్నారు. అందువల్ల ఇక్కడికి ఇంట్రెస్ట్ రావట్లేదు. అది కంప్లీట్‌లీ న్యాచురల్. మారాల్సిందేంటంటే ఇక్కడున్నటువంటి కండిషన్స్ మారి, మీరు గనక ఎంజాయ్ చేయగలిగితే అది నేర్చుకుంటారు. లేదు ఎంజాయ్ చేయలేకపోతున్నారు అది వదిలేయండి. వేరే పని చేయండి. ఏది ఇంట్రెస్ట్‌గా ఉంటే దాన్ని మీరు కెరియర్‌గా మార్చుకోండి. నాకు మాట్లాడటం, మాటలు చెప్పటం. మాట్లాడటం అంటే జస్ట్ వాగటం కాదు. జస్ట్ ఏదైనా ఒక విషయాన్ని వివరించడం పట్ల ఇంట్రెస్ట్ ఉంది. అంతకుముందు నేను వేరే ప్రొఫెషన్‌లో ఉండేవాడిని మల్టీమీడియాలో. మల్టీమీడియాలో ఉన్నప్పుడు ఈ మాట్లాడటం కుదరదు గదా! సో, అటువంటప్పుడు నేనేం చేశాను సైకాలజీలోకి షిఫ్ట్ అయ్యాను. మీకు ఏదైతే వీక్‌నెస్ ఉందో దాన్నే స్ట్రెంగ్త్‌గా మార్చుకోండి. రైట్? మీకు ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని చూడండి. కానీ మీరు జాబ్స్ కోసం ప్రిపేర్ అవ్వటము, ఇటువంటివి చేసినప్పుడు మీకు అందులో ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఏ కారణం చేతో చిన్నప్పుడు ఎప్పుడో ఆ విషయాల మీద మీకు క్యూరియాసిటీ క్రియేట్ చేయటంలో మీ స్కూల్స్, కాలేజెస్ ఫెయిల్ అయినాయి. మీ ఫ్యాకల్టీస్, లెక్చరర్స్, మీ మోటివేషన్ స్పీకర్స్ వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఇది సైన్స్. మీకు అర్థమైతే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఏ విషయం పట్ల ఇంట్రెస్ట్ ఉందో దాని మీద వర్క్ చేయండి. లేదంటే ఏదైతే చేయాల్సి ఉందో దాని మీద ఇంట్రెస్ట్ అయినా పెంచుకోండి. మీరు కౌన్సెలింగ్ తీసుకోండి లేదంటే. కౌన్స్ కౌన్సెలింగ్ తీసుకోండి. నేను లైన్ చెప్పాను. మొత్తం ఏ టు జెడ్ వివరించాలంటే కొన్ని గంటలు పడుతుంది కాబట్టి లైన్ ఏంటంటే అంతే ఇంకా ఏం లేదు. అందరికీ అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉండాలని రూల్ లేదు. అది చేయటం కష్టమైనప్పుడు ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ పోతుంది. సినిమాకి ఎవ్వరికీ ఇంట్రెస్ట్ పోవట్లేదు కదా! వెరీ రేర్‌లీ బోర్ కొడుతూ ఉంటుంది. బట్ అది ఖచ్చితంగా చేయాలనే కండిషన్ లేదు కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే వచ్చేసి అక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. క్యూరియాసిటీ ఉంది. అండ్ ఇప్పుడు మీరు గనక ఆ సెన్సార్ బోర్డ్ మెంబర్స్ మీరు చూసినంత ఇంట్రెస్ట్‌తోని ఆ సినిమా చూడలేరు. ఎందుకు మళ్ళీ వాళ్ళకి కండిషన్ అయింది. కాబట్టి కండిషన్ ఎక్కడైతే కండిషన్ ఉందో అక్కడి నుంచి మనసు పారిపోవాలని చూస్తది. మీకు కండిషన్ ఉంది అండ్ మీ యాటిట్యూడ్ మీకు ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. సాధించాలి, కొట్టాలి, ఏదో గ్రేట్‌నెస్ ఉంటది. విజయం సాధించాలనేటువంటి కోరికలు ఏం చేస్తాయంటే ఆటోమేటిక్‌గా థాట్స్ చదువు మీద కాకుండా ఫలితం మీదకి వెళ్తుంటది. ఫలితం మీదకెళ్ళినప్పుడు వాళ్ళు చదవలేకపోతూ ఉంటారు. రైట్ గణేష్ గారు? ఇంకా క్లియర్ కావాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సైకాలజిస్ట్‌ని కలిసి కౌన్సెలింగ్ తీసుకోండి. రైట్?